నమస్కారం. కథలను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ మోసంలో నిజాయితీ. సుబ్బడిది నవరంగపురం. వాడు ఏదో ఒక పని మీద దూర గ్రామం వెళ్ళాడు. అక్కడ ఒకరోజు ఉండి తన పని చూసుకుని మర్నాడు తన గ్రామానికి బయలుదేరాలంటే ఒక గుర్రపు బండి కానీ ఎడ్ల బండి కానీ దొరకలేదు. దారిలో ఏదో ఒక బండి దొరక్కపోతుందా అని వాడు కాలినడకన బయలుదేరాడు. వాడు కొంత దూరం వెళ్ళేసరికి అల్లంత దూరాన ఖాళీ గుర్ర బండి కనిపించింది. గుర్రం ఒక చెట్టుకు కట్టి ఉన్నది. బండి తోలేవాడు బండి కింద కునుకు తీస్తున్నాడు. మరో పెద్ద మనిషి చెట్టు నీడలో నిద్రపోతున్నాడు. సుబ్బడు దగ్గరికి వచ్చి చూసి హతాశుడైపోయాడు. చెట్టు కింద పడుకున్నవాడు తమ ఊరి పైడిశెట్టి. బండి అతనిదే. పైడిశెట్టి పిసినారి మాత్రమే కాదు, తనకన్నా తక్కువ వాళ్లను బండిలో ఎక్కనియ్యాడు. ఎక్కనిచ్చినా వాళ్ళ దగ్గర చాలా హెచ్చు కిరాయి వసూలు చేస్తాడు. అందుచేత తనకు ఆ బండిలో వెళ్లే అవకాశం లేదనుకుని సుబ్బడు ముందుకు పోసాగాడు. కానీ ఇంతలో వాడికి ఒక ఆలోచన వచ్చింది. వాడు దాన్ని అమలుపరిచాడు. తర్వాత కొద్దిసేపటికి దూరాన గుర్రం సకిలింపు వినిపించింది. వెంటనే పైడిశెట్టి బండి తోలేవాడు వెంకన్న లేచి చూస్తే తమ గుర్రం గడ్డి మేస్తున్నది. వెంకన్న మళ్లీ పడుకున్నాడు. అంతలోనే దూరాన గుర్రం సకిలించడం మళ్లీ వినిపించింది. ఈసారి పైడిశెట్టి గుర్రం తాను కూడా సకిలించింది. ఈసారి వెంకన్న లేచి కూర్చున్నాడు. అదే సమయంలో గుర్రపు డెక్కల చప్పుడు కూడా కొద్దిగా వినిపించింది. సుబ్బడు శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి పైడిశెట్టిని లేపి హడావుడిగా, అమ్మ బాబోయ్, దొంగలు! ఆ పక్క అడవి గుండా గుర్రాల మీద వస్తున్నారు. బండి కట్టి తొందరగా కదలండి అన్నాడు. ఒక్క క్షణంలో వెంకన్న బండి కట్టాడు. సుబ్బడు శెట్టిని బండిలోకి తోసి వెనక తాను కూడా ఎక్కాడు. కొరడా దెబ్బలకి శరవేగంతో గుర్రం పరుగులు తీసింది. సుబ్బడు ఎక్కినందుకు అభ్యంతరం చెప్పాలని ఆ క్షణంలో శెట్టికి తోచలేదు. అతని మనసులో దొంగల భయము, బండి లోపల దాచిన తన సొమ్ము మూట ఏమైపోతుందన్న భయము తప్ప ఇంకేమీ లేదు. బండి నవరంగపురం చేరగానే సుబ్బడు బండి దిగాడు. శెట్టి గట్టిగా ఊపిరి పీల్చి తన సొమ్ము సంచిని ఇంట్లోకి తీసుకుపోయి భద్రపరిచాడు. తర్వాత వెంకన్న గుర్రాన్ని విప్పి కొట్టంలో కట్టి దానికి దాణా పెట్టి బండిని లోపల పెట్టేసే ముందు శుభ్రం చేస్తూ ఉండగా అందులో ఒక చిన్న మూట కనిపించింది. అది శెట్టిగారు మర్చిపోయాడేమో అనుకుని వెంకన్న దాన్ని తీసుకుపోయి తన యజమానికి ఇచ్చాడు. శెట్టి ఆ మూట విప్పి చూస్తే అందులో చిల్లర డబ్బులు, ఒక చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ఇలా రాసి ఉన్నది: శెట్టిగారు, నన్ను మీరు క్షమించాలి. నేను మన ఊరు చేరుకోవటానికి బండి దొరకలేదు. మీ బండిలో రావటానికి నాకు చేతనైన విద్య ప్రయోగించాను. నేను కుక్కల మరుగు, నక్కల ఊళ, గుర్రపు సకిలింపు, డెక్కల చప్పుడు లాంటి ధ్వనులు నోటితో చేయగలను. నా విద్య సహాయంతో దొంగలు వస్తున్నారని మిమ్మల్ని భయపెట్టి, నమ్మించి, మోసగించి మీ బండిలో ఊరు చేరుకున్నాను. అయినా మీ రుణం ఉంచుకోను. మీరు మామూలుగా వసూలు చేసేటంత వాడుగా ఇచ్చుకోలేకపోయినా న్యాయమైన కిరాయి డబ్బులు ఇందులో ఉంచాను, స్వీకరించండి అని. చీటీని చదివిన చెట్టి అవాక్కైపోయాడు. కథ సమాప్తం. రెండవ కథ మనిషికి కవచం. పందిరి మంచం కొనమని గురవయ్యను అతని భార్య ఎంతో కాలంగా పోరుతున్నది. వెల చాలా ఎక్కువ అవుతుందని గురవయ్య సంకోచిస్తూ వచ్చాడు. ఇంతలో చనిపోయిన జమీందారు గారి పందిరి మంచం వేలంలో అమ్మకానికి వచ్చింది. జమీందారు కొడుకు తన మకాంని బస్తీకి మారుస్తూ భారీ సామాగ్రి అంతా అమ్మేస్తున్నాడట. ఆ పందిరి మంచాన్ని గురవయ్య చవగ్గా కొనేసి ఇంటికి తెచ్చాడు. 3 నెలలు గడిచాయి. మంచం బాగున్నది గాని దానికి బిగించిన అద్దం పాతపడి మెరుగుపోయి కొంత పగులు చూపింది కూడాను. దానికి బదులు కొత్త అద్దం వేద్దామని గురవయ్య ఆ పాత అద్దాన్ని బుడబీకేసరికి దాని వెనక ఉన్న రహస్యపారలో బంగారు నాణాలు కనిపించాయి. అవి పట్నంలో ఉన్న జమీందారు కొడుకువి. పరుల సొమ్ము పాముతో సమానం. ఆ డబ్బు పట్నం తీసుకుపోయి జమీందారు కొడుకును వెతికి పట్టుకుని ఇచ్చేసిరా అన్నది గురవయ్య భార్య. గురవయ్య బంగారం తీసుకుని పట్నం చేరేసరికి చాలా పొద్దుపోయింది. ఆ రాత్రి ఎవరో ఒక ఇంట తలదాచుకుని మర్నాడు జమీందారు కొడుకు గురించి చూడవచ్చును అని అతను అనుకున్నాడు. ఆ రాత్రి గురవయ్యకు ఆశయం ఇచ్చినవాడు శేషాచలం అన్న గృహస్థు. శేషాచలం కుటుంబం ఒకప్పుడు బాగా బతికి చితికిపోయినట్టుగా కనిపించింది.
గురవయ్య అడిగిన మీదట శేషాచలం తనకు దైవికంగా వచ్చిపడిన కష్టాల గురించి చెప్పాడు. చేతికి అంది వచ్చిన 20 ఏళ్ల కొడుకు జబ్బుపడి చాలా కాలం తీసుకుని చనిపోయాడు. అతనికి వైద్యం చేయించడానికి కూడా శేషాచలం చాలా ఖర్చు చేశాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే అతని బట్టల దుకాణం కాలిపోయింది. అప్పులు తీర్చడం కోసం ఇంటి సామాను, ఇల్లు కూడా అమ్మేశాడు శేషాచలం. రేపు మేము ఈ ఇల్లు ఖాళీ చేయాలి. ఇంకా నేను, నా భార్య, మా చిన్న కొడుకు మీద ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాం అన్నాడు శేషాచలం. శేషాచలం పరిస్థితి ఆలోచించిన కొద్దీ గురవయ్యకు నిద్ర పట్టలేదు. చిట్ట చివరికి అతను జమీందారు గారి బంగారం శేషాచలానికి ఇచ్చి ఆ తర్వాత జమీందారు కొడుకుకి తెలియజేయాలని అనుకున్న మీదట అతనికి కునుకు పట్టింది. కానీ తొందరలోనే అతనికి నిద్రాభంగం అయింది. ఒక ముసుగు మనిషి శేషాచలం కొడుకు పీకకు కత్తి ఆనించి, నీ డబ్బంతా ఎక్కడ దాచావో చెబుతావా, వీడి పీక తెగ నరకమన్నావా అని శేషాచలాన్ని బెదిరిస్తున్నాడు. కుర్రవాణ్ణి ఏమీ చేయకు, నిజంగానే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని ఏడుస్తూ చెప్పాడు శేషాచలం. గురవయ్య ముసుగు మనిషితో, నా దగ్గర సంచిలో డబ్బున్నది, ఆ కుర్రవాణ్ణి వదిలేసి ఆ సంచిలో డబ్బు పట్టుకుపో అన్నాడు. ముసుగు మనిషి గురవయ్య దగ్గర ఉన్న గుడ్డ సంచిలోని బంగారు నాణేలు తీసుకుని తృప్తిపడి వాటితో చీకట్లోకి జారుకున్నాడు. దేవుడిలాగా మీరు మా పిల్లవాడిని కాపాడారు, మాకున్న భవిష్యత్తు వాడే, మేము మీ రుణం ఎలా తీర్చుకుంటామో మాకు తెలియదు అన్న శేషాచలము అతని భార్య కన్నీళ్ల పర్యంతమై గురవయ్యతో. నేనే మీకు రుణం ఉన్నానేమో, అది తీర్చుకున్నానేమో, దాని గురించి విచారించకండి అన్నాడు గురవయ్య. మర్నాడు తెల్లవారగానే అతను జమీందారు కొడుకు కోసం వెతుకుతూ బయలుదేరి చివరకు ఎలాగైతేనేమి పట్టుకోగలిగాడు. చిక్కు ఏం వచ్చిందంటే అతన్ని ఎవ్వరూ ఎరగరు. అతను గురవయ్య అనుకున్నట్టు ఒక పెద్ద భవంతిలో ఒక మారుమూల ఒక పూరిపాకలో ఉంటున్నాడు. గురవయ్య అతనితో జరిగిందంతా చెప్పి, నేను మీకు డబ్బు బాకీ పడ్డాను, జరిగిన దానికి మీరు నన్ను క్షమించి నెలకి ఇంత చొప్పున డబ్బు తీసుకోవటానికి అంగీకరించాలి అని వేడుకున్నాడు. అంతా విని జమీందారు కొడుకు, నేను పట్నం నుంచి రావడం పెద్ద పొరపాటయింది. పల్లెలో ఉండగా పట్టణం జీవితం చాలా బాగుంటున్నట్టు తోచింది. ఇక్కడ ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చునని అనుకున్నాను. కానీ ఇక్కడ అందరూ మోసగాళ్లే. ఒక పెద్ద మనిషి నన్ను వ్యాపారంలోకి దింపి తర్వాత వ్యాపారం దివాలా తీసిందని చెప్పి నన్ను ఈ పాకలో చేర్చి వాడు మిద్దె కట్టుకున్నాడు. బతికే దారి లేక పల్లెకు తిరిగి రావాలంటే మొహం చెల్లక దొంగతనానికి పాల్పడ్డాను. నిన్న రాత్రి నేను దొంగిలించినది నా డబ్బే. నీలాంటి ఉత్తములు పల్లెలో తప్ప పట్నంలో ఉండరు. నేను మన పల్లెకు తిరిగి వస్తాను అన్నాడు పశ్చాత్తాపంతో. గురవయ్య నవ్వి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతి చోట ఉంటారు. పట్నంలో శేషాచలం లాంటి సజ్జనులు లేరా? మనిషికి తృప్తి అనేది కవచం లాంటిది. అది ఉంటే మనిషి ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండవచ్చు. అది లేనప్పుడు కష్టాలకు గురి అవుతాడు. మీకు అదే జరిగింది. శేషాచలం తాత్కాలికంగా కష్టపడినా అతనికి మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఆ సాయంత్రమే అతను జమీందారు కొడుకును వెంట పెట్టుకుని తన ఊరికి తిరిగి వచ్చేశాడు. కథ సమాప్తం. 3వ కథ, ఏది గొప్ప విద్య. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం లైక్ చేయటం లేదండి. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. ఏది గొప్ప విద్య. రాజధానిలో విద్యా ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఎవరికి వచ్చిన విద్యను వారు ప్రదర్శించుకోవచ్చు. ఏ విద్యలోనైనా ప్రత్యేక ప్రావీణ్యం కనబరిచిన వారికి రాజుగారు బహుమతులు, వార్షికాలు ఇస్తారు. ఇలా చాటింపు వింటూనే అనేక గ్రామాల నుంచి అనేక మంది రాజధానికి బయలుదేరారు. రామశాస్త్రి అనేవాడు పండితుడు, హరికథలు చెప్పడంలో గట్టివాడును. ఆయన తన విద్యను ప్రదర్శించడానికి రాజధానికి బయలుదేరాడు. ఆయనతో పాటు విలువిద్యలో ఆరితేరిన సుధన్నుడు కూడా బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరుతూ కరసాము బాగా చేయగల వీరయ్యను కూడా తమతో రమ్మన్నారు. నీ విద్య చూసి రాజుగారు బహుమతి ఇచ్చినా ఇవ్వచ్చు, లేకపోయినా విద్యా ప్రదర్శనలు చూసి ఆనందించవచ్చు. ప్రయాణం సరదాగా సాగటానికి ఇద్దరికన్నా ముగ్గురుంటే ఇంకా బాగుంటుంది అన్నారు వాళ్ళు వీరయ్యతో. వీరయ్య సరైనని వాళ్ళతో పాటు బయలుదేరాడు. పూటకొకరు వంట చేస్తూ ప్రయాణం చేశారు.
ఒకనాడు అడవిదారిన ప్రయాణం చేస్తూ ఉండగా ఏ విద్య గొప్పది అన్న చర్చ వచ్చింది. అన్ని విద్యలలోకి నిస్సందేహంగా విలువిద్యే గొప్పది. 100 గజాల దూరాన ఉన్న శత్రువును గాని, ఎగిరే పక్షిని గాని గురిగా కొట్టగలను. ఒంటరిగా అడవిలో వదిలిన వేటాడి జీవించగలను. అందుచేత అన్ని విద్యల్లోకి విలువిద్యే గొప్పది అన్నాడు సుధన్వుడు. రామశాస్త్రి ఒప్పుకోక, నీ విద్య అడవుల్లో పనికి వస్తుందేమో గాని మనుషుల మధ్య పనికిరాదు. మామూలు జీవితంలో మనుషులకు ఉల్లాసం కలిగించి, కష్టాలు మర్చిపోయేటట్టు చేసి, ఇహము పరము కూడా దక్కేటట్టు చేయగలది నా విద్య. నా హరికథ విని ఆనందించిన మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. అందరికీ ఆనందం కలిగించేదే గొప్ప విద్య కానీ, ఎంత ప్రావీణ్యం ఉన్నా నీ విలువిద్యే గొప్పదంటే మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు. ఇంతలో వీరయ్య కల్పించుకుని, ఎందుకలా పోట్లాడుకుంటారు? అన్ని విద్యలు గొప్పవే. ఏ విద్య అయినా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాత్రమే రాణిస్తుంది. ఒక విద్య ఎక్కువ, మరొకటి తక్కువ అనుకోవడం చాలా అవివేకం అన్నాడు. అంటే నీ విద్య కూడా మా విద్యలతో సమానమనేనా నీ ఉద్దేశం? మా విద్యలలో ఏది గొప్పదో మేం తర్వాత తేల్చుకుంటాం గాని నీ విద్య మాత్రం మా విద్యల ముందు దిగదొడుపే అన్నారు సుధన్వుడు, రామశాస్త్రి ఏకకంఠంగా. నేను మీద వాదించదలచలేదు. ఈ పూట వంట ప్రారంభించుదాం. ఇక్కడేదో చెరువు ఉన్నట్టుంది అన్నాడు వీరయ్య. అతడు వంటకు ఉపక్రమించగానే మిగిలిన ఇద్దరు ఒక్క క్షణం అలా అడవికేసి వెళ్ళి వస్తామని బయలుదేరారు. వాళ్ళ అడవిలోని వింతలు, దాని వింత సౌందర్యము చూసి మహదానందపడిపోతూ కొద్ది దూరం వెళ్ళారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రామశాస్త్రి ఆర్తనాదాలు వీరయ్యకు వినిపించాయి. వీరయ్య తల ఎత్తి చూసేసరికి దూరాన రామశాస్త్రి, సుధన్వుడు, వాళ్లను చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్న 4 దొంగలు కనిపించారు. రామశాస్త్రి చమత్కార సంభాషణ దొంగలను ముగ్ధుల్ని చేసినట్టు లేదు. దొంగలు మరీ దగ్గర కావటంతో సుధన్వుడి విలువిద్యా పాఠం నిరుపయోగమైంది. వీరయ్య తన కర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగల మీద కలియబడ్డాడు. దొంగలు మిగిలిన ఇద్దరిని వదిలి వీరయ్య మీద పడబోయారు. కానీ కర్ర తిప్పటంలో వీరయ్య ధాటికి దొంగల తలలు బద్దలైనంత పని అయి వాళ్ళు కాలి సత్తువ కొద్దీ అడవిలోకి పారిపోయారు. రామశాస్త్రి, సుధన్వుడు సిగ్గుపడుతూ, వీరయ్య, ఈవేళ నువ్వు లేకపోతే ఆ దొంగలు మా ప్రాణాలు తీసి ఉండేవారే. అజ్ఞానం కొద్దీ మా విద్యలే గొప్పని విరవీయం, అహంకారంగా మాట్లాడాం. మేము అలా మాట్లాడేందుకు మమ్మల్ని క్షమించు. నిస్సందేహంగా నీ విద్యే మా విద్యల కంటే గొప్పది అన్నారు. అలాంటిదేమీ లేదు. ఏ విద్య అయినా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రాణిస్తుందని ముందే చెప్పాను కదా. మన విద్యలను చూసి మనం గర్వపడరాదు, ఇంకొకరి విద్యను తక్కువ చేయరాదు అన్నాడు వీరయ్య. ఆ తర్వాత ముగ్గురు రాజధానికి వెళ్ళి తమ విద్యలు ప్రదర్శించి తమ తమ సామర్థ్యాలకు తగినట్టుగా రాజుగారి దగ్గర నుంచి బహుమతులు పుచ్చుకున్నారు. ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారు. కథ సమాప్తం.